నమస్తే అండి. నా పేరు డాక్టర్ జే పద్మజ. నేను ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ రీసెర్చ్ స్కాలర్‌ని. సో, నిన్నటి ఇష్యూ గురించి నేను మాట్లాడదలుచుకున్నా. నాట్ ఓన్లీ యెస్టర్‌డేస్, ఈ మధ్య 1 మంత్ నుంచి అదే నడుస్తుంది కదా! డీఎస్సీ మీద. డీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3. సో, వీళ్ళు ఈ ఏమంటే సన్నాసి, ఊరికే వాళ్ళు సన్నాసి సన్నాసి అని మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి. నువ్వు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత నువ్వు చేయదలుచుకుంది ఏంటి ఇప్పుడు? అయితే ఇప్పుడు ఒక సన్నాసిలాగా బిహేవ్ చేస్తున్నావు. ముందు నువ్వు చీఫ్ మినిస్టర్ అయితే చీఫ్ మినిస్టర్ లాగా బిహేవ్ చేయు. అన్ఎంప్లాయీస్ లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నారు మీరు అందరు కలిసి? ఒకరేమో తీసుకుపోయి జైలుకి వేయడము, ఒకరేమో దొంగ కేసులు బనాయించడము, జాబ్స్ లేకుండా చేయడము, ఇవన్నీ చేసే ఈ 6 మంత్స్ నుంచి ఇదే కదా మీరు చేస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు డిఎస్సి గురించి అందరు అడుగుతుంది ఏంటి? ఆల్రెడీ మొత్తం వైరల్ అవుతుంది. బర్నింగ్ ఇష్యూ ఏంటి? డిఎస్సి పోస్ట్పోన్ చేయమని. ఇప్పుడు మీ బాధ ఏంటి? వాళ్ళకి లేని బాధ మీకెందుకు? మీరేమో మళ్ళేమో ఇన్స్టిట్యూషన్స్ ఎట్లయినా బతుకుతారు. ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎట్లయినా బతుకుతారు. ఇప్పుడు ఇష్యూ అనేది ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ గురించి కాదు కదా, మా గురించి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ 14th టీఎస్ జెన్కో ఉంది. మన గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది. గ్రూప్ 1 కూడా రీసెంట్గానే పెట్టారు కదా. ఎట్లా పాస్ అవుతాం అనుకుంటున్నారు? మొత్తం అన్నీ టకటక దగ్గర ఇట్లా పెట్టేస్తే ఎట్లా పాస్ అవుతాము? ఇది ప్లస్ ఇప్పుడు మీరు డిఎస్సి గురించి పోస్ట్పోన్ ఎందుకు చేయరు? మీరు చేయకుండా మళ్ళీ వాళ్ళని కొట్టడము, వీళ్ళని కొట్టడం. పోలీసులు మేము చదువుకున్నాం కదా అందరం. ఇప్పుడు బాయ్స్ అంతా ఈ జనరేషన్లో అంతా ఆల్ ఆర్ మ్యాక్సిమం ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ బాయ్స్, గైస్. అయితే వాళ్ళని కాలర్ బట్టి ఈడ్చి లోపలికి వేయడము, తిండి నీళ్ళు లేకుండా చేయడము, ఎక్కడ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేయడము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు? మళ్ళీ ప్లస్ గత ప్రభుత్వం గురించి, మీరు గతంలో ఉన్న ప్రభుత్వం గురించి వ్యతిరేకిస్తూ మాట్లాడినారు గతంలో. సరే, ఇప్పుడు మీరు రూలింగ్లో వచ్చిండ్రు కదా, వాళ్ళతో ఏం పని మీకు? ఇప్పుడు మీరు ఎందుకు వాళ్ళని ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు? మీరు ఇప్పుడు చేయాల్సిన మీ డ్యూటీ ఏంది? మీరు చేయాల్సిన డ్యూటీ వదిలేసి ఊరికే వాళ్ళు అట్లా ఈ టీఆర్ఎస్ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల మీకు వచ్చేది ఏంటి? మీరు చేయాల్సిన నష్టం చేసుకుంటూ వస్తున్నారు. మేము అన్ఎంప్లాయీస్, మాకు మీరు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. పోస్ట్పోన్ చేయమంటే పోస్ట్పోన్ చేయకుండా మళ్ళీ ఏమేమో మాట్లాడుతున్నారు కదా స్టోరీస్. ఇంకొకటి, ఇప్పుడు వచ్చేసి గ్రూప్ 2 గురించి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఇప్పుడు అది కూడా నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో ఉంది. మాకైతే తల పగిలిపోతుంది ఇట్లా. ఓకే, అందరు దాంట్లో డాక్టరేట్స్ ఉంటారు చూడండి. పిహెచ్డీస్ కూడా చాలామంది ఉంటారు. పీజీలు, డబల్ పీజీలు, ట్రిపుల్ పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, బీడీలు చేసిన వాళ్ళు దునియా మంది ఉన్నారు. అసలు మేము ఉండాలా, పోవాలా, చచ్చిపోవాలా? ఇవన్నీ పెట్టి మాకు దగ్గర పెట్టి మీరు మాకు చావుకు తీసుకొచ్చిండ్రు. ప్లస్ ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 మేమేం అడుగుతున్నాము? పోస్టులు పెంచమంటున్నాం. జనాలు మేమందరం ఎక్కువ అన్ఎంప్లాయీస్ అనేది రేషియో అనేది 30 lakhs ఉన్నారు. 30 lakhsలో మీకు ఇక్కడ పోస్టులు ఉన్నా కానీ మీరు పోస్టులు ఎందుకు పెంచట్లేదు? మీ బాధ ఏంటి? మీకు పెంచడానికి ఏంది బాధ? వేరే వాళ్ళని సన్నాసి అని మాట్లాడుతున్నావు కదా. ఒరే సన్నాసి రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా మారాలి మీరు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు గతంలో ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? ఒక చీఫ్ మినిస్టర్ అయితే చీఫ్ మినిస్టర్ లాగా బిహేవ్ చేయు. వాళ్ళని కొట్టియడం, పోలీసులతో వీళ్ళని కొట్టియడం, చెడ్డ మాటలు ఒక్కొక్కరు ఎంత చెడుగా మాట్లాడతారో అందరూ తెలిసిన విషయమే. లేడీస్ని కూడా మీరు అంత చండాలంగా కొట్టిపిస్తున్నారు. అంటే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది ఆడవాళ్ళని కొట్టియడానికి, ఆడవాళ్ళ మీద కేసులు పెట్టియడానికా? మీకు మేము అధికారంలోకి తీసుకొచ్చింది మేమే కదా తీసుకొచ్చింది. అన్ఎంప్లాయీస్ ఊర్లలో కూడా అందరూ మీకే కదా ఓటేసింది. ఎందుకు ఈరోజు మీరు ఆడవాళ్ళని కొట్టియడానికి, ఆడవాళ్ళ మీద దొంగ కేసులు బనాయించడానికి ఈడ్చుకొని వెళ్తున్నారు? చెడమాటలు మాట్లాడుతున్నారు. పోలీసులు వాళ్ళు ఆ విధంగా చేయడానికి మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు అసలు ఏం చేయరు. వాళ్ళు ఆ విధంగా చేయడానికి మీరే రీజన్. ఇదంతా ఏంది అసలు? ఇదంతా ఒక గుండాయిజము, రౌడీయిజము. గతంలో వాళ్ళని అన్నారు కదా ప్రభుత్వం ఆపోజిషన్లో, ఇప్పుడు వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. వాళ్ళతో మీకు ఏం పని? మీరు మాకు ఏం చేయదలుచుకున్నారు? మీ డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. లేని పక్షంలో మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని అందరూ హెచ్చరిస్తున్నారు. దీన్ని మాత్రం మీరు లైట్గా తీసుకుంటే మాత్రం ఇక మేము ఏం చేయలేము.